వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2024 జీకే బిట్ సిరీస్. ఈరోజు మనము పెడగాగి, టీచింగ్ మెథడ్స్, చైల్డ్ డెవలప్మెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. మెమొరీ మంత్ర గురించి ఇంతకుముందు వీడియోస్ను మనము చూసినాం కాబట్టి ప్లీజ్ వీడియోను 1-2 సార్లు వాచ్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్: సామూహిక చర్చా పద్ధతి ఏ సమయంలో ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఈజ్ అన్ని సమయాలలో. వివిధ పరిష్కారాలు కనుగొనడంలో విద్యార్థుల యోగ్యతను పెంచడం కోసం ఏ పద్ధతి ఉపయోగించాలి? ఆన్సర్ ఈజ్ సి, సమస్య పరిష్కార పద్ధతి. క్రింది వాటిలో ఏది బాలకేంద్రిక పద్ధతి? ఆన్సర్ ఈజ్ డి, శ్రద్ధా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వారిలో ఎవరిని పురోగామి విద్యాపితగా పరిగణిస్తారు? ఆన్సర్ ఈజ్ సి, జాన్ డేవి. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో క్రమబద్ధతా సూత్రం యొక్క నిర్వచనం ఏది? ఆన్సర్ ఈజ్ ఏ, పిల్లల వృద్ధి క్రమంగా జరుగుతుంది. పిల్లల భావోద్వేగ అభివృద్ధికి క్రింది పద్ధతుల్లో ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఈజ్ బి, సృజనాత్మక ఆటలు. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే సరిగా అవగాహన కల్పించే పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ డి, ప్రాజెక్ట్ పద్ధతి. క్రింది వారిలో ఎవరికి కన్స్ట్రక్టివిజం సిద్ధాంతం సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఏ, బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్: విద్యార్థులు స్వీయ అధ్యయనంలో స్వతంత్రంగా పనిచేసే పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ బి, డాల్టన్ ప్లాన్. సాంకేతిక బోధనలో ముఖ్యమైన అంశం ఏది? ఆన్సర్ ఇస్ సి, బహుముఖ బోధనా పద్ధతులు. క్రింది వాటిలో ఏది హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్పై మేజర్ రోల్ కలిగి ఉంది? ఆన్సర్ ఇస్ డి, ఎకోలాజికల్. గగుర్ల క్రమాన్ని పాటించని బోధనా పద్ధతి ఏమనవచ్చు? ఏ, అసమబద్ధ బోధన. పిల్లల జ్ఞానాత్మక అభివృద్ధి కోసము ఉపయోగపడే పద్ధతుల్లో ఏది మెరుగైనది? బి, గేమ్స్ ఆధారిత బోధన. పిల్లలు తప్పులు చేయడం మరియు వాటి నుండి నేర్చుకోవడం అనే ఏ సిద్ధాంతానికి సంబంధించింది? ఆన్సర్ ఇస్ బి, పియాజే. క్రింది వారిలో ఎవరికి సామాజిక సంశ్లేషణ సిద్ధాంతం సంబంధించినది? సి, విగోస్కి. ఇంప్లిసిట్ మెమొరీ మరియు ఎక్స్ప్లిసిట్ మెమొరీల మధ్య తేడాను వివరించే సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఇస్ సి, స్కిన్నర్. ఎన్క్వైరీ బేస్డ్ లెర్నింగ్లో ముఖ్యమైన అంశం ఏది? ఆన్సర్ ఇస్ ఏ, విద్యార్థుల ప్రశ్నలు. కొలాబరేటివ్ లెర్నింగ్లో ముఖ్యమైన దృష్టి పెట్టే అంశం ఏది? బి, సమూహ చర్చ. సమాన వనరులు అందించడానికి బోధనలో ఎటువంటి విధానాన్ని అనుసరించాలి? ఆన్సర్ ఇస్ ఏ, సమాన విద్యా అవకాశాలు. విద్యార్థుల అభిప్రాయాలు మరియు ప్రతిస్పందనలు సేకరించడం ద్వారా బోధనా విధానాన్ని మెరుగుపరిచే పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఏ, ఫార్మేటివ్ అసెస్మెంట్.